నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే చిన్న చిన్న దోషాలకు పరిహారంగా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 22న అంకురార్పణతో ప్రారంభమై 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రాల ప్రతిష్ఠత, సమర్పణ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజు ఎన్నో అర్చనలు, ఆరాధనలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఏడాది పొడవునా జరిగే ఈ కార్యక్రమాల్లో యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలే పవిత్రోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. అయితే ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. పవిత్రోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్వామివారికి పవిత్రమైన స్నపన తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగుతాయి. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయంలోని 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ఠ, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలకు చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉంది. తిరుమలలో 15, 16 శతాబ్దాల వరకు ఈ ఉత్సవాలు జరిగినట్లు ఆధారాలున్నాయని టీటీడీ స్పష్టం చేసింది. అనంతరం కొంతకాలం విరామం తర్వాత 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం పవిత్రోత్సవాలను పునరుద్ధరించింది. అంటే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ పవిత్రోత్సవాలు నేటికీ తిరుమలలో అదే ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు కూడా కొన్ని మార్పులను గమనించాల్సి ఉంటుంది. పవిత్రోత్సవాల కారణంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఆగస్టు 22న అంకురార్పణ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవను రద్దు చేశారు. ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. అదేవిధంగా ఆగస్టు 25న అష్టాదళ పాద పద్మారాధన సేవ కూడా రద్దు కానుంది. పవిత్రోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అంటే ఆగస్టు 26న కళ్యాణోత్సవ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. పవిత్రోత్సవాలు అంటే కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలు, ఆరాధనలు మరింత శాస్త్రబద్ధంగా కొనసాగేందుకు నిర్వహించే ఒక ముఖ్యమైన ఆగమ కార్యక్రమం. శ్రీవారి సన్నిధిలో జరిగే ప్రతి సేవలోనూ పవిత్రత, శాస్త్రాచారం, సాంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పవిత్రోత్సవాలను కూడా టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 23 నుంచి 25 వరకు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి దర్శనంతో పాటు ఈ దివ్య ఉత్సవ వైభవాన్ని కూడా వీక్షించే అవకాశం పొందనున్నారు. శ్రీవారి ఆలయంలో పవిత్రతను కాపాడుతూ ఆగమ సాంప్రదాయాలను తరతరాలకు కొనసాగిస్తున్న ఈ పవిత్రోత్సవాలు తిరుమల ఆధ్యాత్మిక వైభవంలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలవనున్నాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు శుభవార్త. ఇకపై విదేశాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. తిరుపతి విమానాశ్రయంలో ఈ వీసా సేవలకు సంబంధించిన ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విదేశీ భక్తులు తిరుపతి చేరుకునే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. విదేశీ
విదేశాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణ విషయంలో కొన్ని ఇబ్బందులుండేవి. తిరుపతికి నేరుగా వచ్చే అవకాశం లేకపోవడంతో చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలకు చేరుకొని అక్కడి నుంచి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని తిరుపతికి రావాల్సి వచ్చేది. ఇకపై ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలో ఈ వీసా సదుపాయానికి మార్గం సుగమమైంది. అంటే విదేశాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను తిరుపతి విమానాశ్రయంలోనే నిర్వహించే అవకాశం ఏర్పడనుంది. అయితే ఈ వీసా కోసం ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రయాణానికి ముందే ఈ వీసా పొందాల్సి ఉంటుంది. తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు కానున్న సదుపాయం అక్కడ జరిగే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయనుంది. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవటం లేదు. అయినప్పటికీ ముందుగానే ఈ వీసా కౌంటర్కు అనుమతి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో భవిష్యత్తులో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రక్రియ కూడా కొత్తది కాదు. 2007లోనే కేంద్ర కేబినెట్ అంతర్జాతీయ హోదాకు ఆమోదం తెలిపింది. అనంతరం 2017లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇప్పుడు ఈ వీసా సదుపాయానికి సంబంధించిన చర్యలు ముందుకు రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు తిరుపతి విమానాశ్రయం మరింత ఉపయోగకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు ఇతర నగరాల మీదుగా తిరుపతికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉండగా భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే విదేశీ భక్తులు మరింత సులభంగా తిరుపతికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో తిరుపతి మాత్రమే కాకుండా చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత అందుబాటులోకి తీసుకెళ్లే దిశగా ఈ పరిణామం ఒక ముందడుగుగా మారనుంది. శ్రీవారి భక్తి సాంప్రదాయం వెనుక ఎందరో ఆచార్యుల అపారమైన ఆధ్యాత్మిక సేవ దాగి ఉంది. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు, ఎంబార్, ముదలియాండాన్ వంటి మహనీయులు శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తరించడంతో పాటు ఆలయ ఆచార వ్యవస్థలను, దివ్య ప్రబంధ పారాయణ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాంటి ఆచార్యుల జీవితం, సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంతంపై తిరుపతిలో 3 రోజుల పాటు జాతీయ సదస్సు జరగనుంది. 4 రాష్ట్రాల నుంచి 25 మంది పరిశోధకులు, పండితులు పాల్గొనే ఈ ఆధ్యాత్మిక సదస్సు విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక చర్చకు వేదిక కానుంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని భక్తులకు చేరువ చేయటంలో ఆచార్యుల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. వారి ఆధ్యాత్మిక జీవితం, వారు చేసిన సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారం, ఆలయ ఆచార సాంప్రదాయాల పరిరక్షణ, దివ్య ప్రబంధ పారాయణ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో వారి కృషి వంటి అంశాలపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ముఖ్యంగా శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు, శ్రీ గోవింద భట్టార్ ఎంబార్, శ్రీ దాశరథి ముదలియాండాన్ వంటి మహనీయుల ఆధ్యాత్మిక సేవలను పరిశోధకులు, పండితులు వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 25 మంది పరిశోధకులు, పండితులు ఈ సదస్సులో పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీ 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 పెద్దజిఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజిఆర్ స్వామి వారి మంగళ శాసనాలతో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చకు రానున్న వారిలో ఆచార్య పుండరీకాక్షులు ఒకరు. శ్రీమన్నాథమునుల శిష్య పరంపరలో ప్రముఖులైన పుండరీకాక్షులు ఆళ్వారుల
నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ సాంప్రదాయాన్ని వైష్ణవ దివ్య దేశాల్లో వ్యవస్థీకృతంగా విస్తరింపజేసిన ఆచార్యులుగా సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందారు. వారు ఏర్పరిచిన ఈ పారాయణ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. అలాగే శ్రీ రామానుజుల ఆధ్యాత్మిక సేవలు కూడా ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడిగా శ్రీ రామానుజులకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యున్నత స్థానం ఉంది. శ్రీ గోవింద భట్టర్ అంటే ఎంబార్ శ్రీ రామానుజులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మిక భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయుడు. ఇక శ్రీ దాశరథి ముదలియాండాన్గా ప్రసిద్ధి చెందిన ఈ ఆచార్యుడు ఆలయ నిర్వహణతో పాటు శ్రీ వైష్ణవ సాంప్రదాయ పరిరక్షణలో విశేష సేవలు అందించారు. ఇలా ఒక్కో ఆచార్యుడి జీవితం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. వారి సేవల వెనుక ఒక గొప్ప సాంప్రదాయ పరిరక్షణ ఉంది. వారి బోధనల వెనుక భక్తిని, శరణాగతిని, ఆచారాన్ని తరతరాలకు అందించాలన్న సంకల్పం ఉంది. అందుకే ఈ సదస్సు కేవలం పండితుల సమావేశం మాత్రమే కాదు, శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఎలా రూపుదిద్దుకుంది, ఆచార్యుల సేవల వల్ల అది ఎలా విస్తరించింది, నేటి తరానికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎలా అందించాలి అన్న విషయాలను తెలుసుకునే ఒక గొప్ప అవకాశం. శ్రీవారి ఆలయాల్లో నేటికీ కనిపించే ఎన్నో ఆచారాలు, పారాయణ సాంప్రదాయాలు, వైష్ణవ సేవా విధానాల వెనుక ఇలాంటి మహనీయుల కృషి ఉంది. అలాంటి ఆచార్యుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేయటమే ఈ జాతీయ సదస్సు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక పరిశోధన సదస్సు ద్వారా శ్రీ వైష్ణవ సాంప్రదాయ వైభవం మరోసారి భక్తులకు పరిచయం కానుంది. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.